హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా బాగుండాలని, మీరు ఎంచుకున్న లక్ష్యాలను చేరుకొని విజయవంతమైన స్ఫూర్తిదాయకమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైనా మీరైనా మనం అందరం కూడా అచీవర్స్. ఇది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కానీ ఒక్కొక్కసారి మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ని చూస్తున్న సందర్భంలో మనకు అబ్స్టకల్స్, టెంపరరీ సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు, ఓటములు ఎదురైనప్పుడు మనం ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ మనలో ప్రవేశిస్తాయి. మనకు అనిపిస్తుంది, నేను చేయలేనేమో, ఇది వదిలివేద్దాము, ఈ లక్ష్యాన్ని వదిలివేద్దాము అని అనిపిస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, మన శ్రేయోభిలాషులు అవుతే ఏంటి, కుటుంబ సభ్యులు అవుతే ఏంటి, మిత్రులు అవుతే ఏంటి, వీళ్ళందరూ కూడా చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. అవసరం అది, మనకు చేత కాదు, మనకు అనవసరం, వదిలేసే ఆ గోల్, వేరేది చూసుకో అని చెప్తూ ఉంటారు. కానీ మిత్రులారా, ఆ సందర్భంలో మీ మనసుకు అనిపిస్తే, లేదు ఈ లక్ష్యాన్ని నేను సాధించగలను, ఈ లక్ష్యం నా కోసమే ఉంది అని మీకు అనిపిస్తే, ఏ ఏ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆ లక్ష్యం వైపు ముందడుగు వేయండి మిత్రులారా. మీరు చరిత్రను సృష్టిస్తారు, దాంట్లో సందేహమే లేదు. దీనికి గొప్ప ఉదాహరణని మనందరికీ తెలిసిన సచిన్ తెండూల్కర్ మనందరికీ తెలుసు. 16 ఏళ్ల చిన్న వయసులోనే తను అంతర్జాతీయ క్రికెట్ ఆడడం ప్రారంభించారని. తను ఆట ఆడడం ప్రారంభించిన మొదట్లో 1989 డిసెంబర్లో పాకిస్తాన్ టూర్కి వెళ్ళారు. అప్పటికి తన వయసు 16 ఏళ్ళే. 4వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో వకార్ యూనిస్ యొక్క అద్భుతమైన బౌలింగ్ వలన మన ఇండియన్ టీం చాలా వీక్ పొజిషన్లో ఉంది. 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇండియన్ బ్యాటింగ్ లైనప్ చాలా వీక్ పొజిషన్లో ఉంది, ప్రమాదకరమైన స్థితిలో ఉంది. అప్పుడు బ్యాటింగ్కి వచ్చారు. సో చాలామంది టీవీ చూస్తున్న చాలామంది ప్రపంచవ్యాప్తంగా అనుకున్నారు, ఇండియా ఈ మ్యాచ్లో ఓడిపోబోతుంది అని అనుకున్నారు. అప్పుడు సచిన్ అప్పుడే మొట్టమొదటిగా కొత్తగా ఆడుతున్నారు. సో ఇతని నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు. సచిన్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఎందుకంటే అప్పటికే ఎక్స్పీరియన్స్డ్ ఆటగాళ్ళు అందరూ కూడా వెనుకదిరిగి వెళ్ళిపోతున్నారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న సిద్ధు కూడా ఏం పెద్ద హోప్స్ పెట్టుకోలేదు. అప్పుడు వకార్ యూనిస్ వేసిన బౌన్స్ని ఎదుర్కొనే క్రమంలో ఆ బౌన్స్ అనే బాల్ చాలా తీవ్రమైన వేగంతో వచ్చి సచిన్ ముక్కును తాకింది. ముక్కు చాలా చిన్న భిన్నం అయిపోయింది. తన టీ షర్ట్ మీద, గ్లౌస్ మీద మొత్తం బుటాబుట్టిన రక్తం కారడం స్టార్ట్ అయింది. సచిన్ ఒక్కసారి కుప్పకూలిపోయారు. అందరూ అనుకున్నారు, ఇంత చిన్న వయసులో సెలెక్ట్ చేయటం అవసరమా అని. లక్షలాది మంది చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇంత ఫాస్ట్ బౌలర్ని ఎదుర్కోగలరా, చిన్న వయసులో సెలెక్ట్ చేయడం తప్పు. ఆ సందర్భంలో మనం చుట్టూ చూస్తున్న చాలామంది వారి అభిప్రాయాలు వెలువరుస్తూ ఉంటారు. ఈవెన్ నాన్ స్ట్రైక్లో ఎండ్లో ఉన్న సిద్ధు కూడా అనుకున్నారు, పెవిలియన్లో ఉన్న ప్లేయర్స్ కూడా అనుకున్నారు, చిన్న వయసులో మనమే ఆడలేము, తినేం ఆడగలడు అనే ఆలోచనలో ఉన్నారు. కింద పడిన సచిన్ని పరామర్శించడానికి వెళ్ళిన సిద్ధు ఇమ్మీడియట్ ఫిజియోథెరపీ వచ్చారు. పాకిస్తాన్ ప్లేయర్స్ని అందరూ సచిన్ చుట్టూ చూస్తున్నారు. ఫిజియోథెరపీ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ వెనక్కి వచ్చేసి, హర్ట్ అయ్యి వెనక్కి వచ్చేసి, నువ్వు ఆడలేవు ఈ పరిస్థితిలో అని చెప్పారు. సిద్ధు కూడా వెళ్ళి రిటైర్డ్ హర్ట్ తీసుకో, తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళు, లేకుంటే ప్రమాదం అవుతుంది అని చెప్పారు. ఆ సందర్భంలో తను రిటైర్డ్ హెడ్ అయ్యి వెనక్కి వెళ్ళి ఉంటే సచిన్ ఎవరు తప్పుపట్టారు. ఎందుకంటే చిన్న వయసు, లక్షలాది మందికి కూడా అదే నిర్ణయంతో ఏకీభవిస్తుంటారు. రిటైర్డ్ హెడ్ వెనక్కి వెళ్ళి ఉంటే తప్పేమీ లేదు అని అనుకుంటుంటారు. కానీ వారందరి ఆలోచనలు, లక్షల మంది చూస్తున్న ఆలోచనలు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ చూస్తున్న ఆలోచనలు తలదన్ని సచిన్ ఏమని ఆలోచించారు? ఆ 2 పదాలు చెప్పారు మిత్రులారా, మే ఖేలూంగా, నేను ఆడుతాను. ఆ 2 పదాలు, తన స్ట్రాంగ్ మైండ్ సెట్ నుంచి వచ్చిన 2 పదాలు తన క్రికెట్ చరిత్రను మార్చాయి. తనను గొప్ప లెజెండ్గా తీర్చిదిద్దాయి. భారత క్రికెట్ చరిత్రకే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రకే తలమానికమైన ఒక దిగ్గజ ఆటగాడిలాగా సచిన్ని రూపాంతరం చెందేలాగా చేశాయి. దాట్ మైండ్ సెట్, అటువంటి మానసిక స్థితి, మైండ్ సెట్ మన అందరికీ కావాలి మిత్రులారా. ఎందుకంటే మనం ఛాలెంజెస్ ఎదుర్కొనే క్రమంలో లైఫ్లో వస్తుంటాయి, ఛాలెంజెస్, సెట్ బ్యాక్స్ వస్తుంటాయి. వీ హ్యావ్ టు స్టాండ్ విత్ స్ట్రాంగ్ మైండ్ సెట్. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా సింగిల్ ఫోకస్డ్గా మన లక్ష్యం వైపు ఉండాలి. అదే సచిన్ కూడా చేశారు. అక్కడ తిరిగి మే ఖేలూంగా అన్నారు, అందరూ షాక్ అయ్యారు. ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా ఆపోనెంట్ ప్లేయర్స్ అందరూ కూడా, ఇంకా వెళ్ళిపోతాడు చిన్న పిల్లోడు, వీడేం బచ్చగాడు ఏమో అని అనుకుంటున్నాడు. సిద్ధు కూడా అన్నాడు, వెళ్ళి రెస్ట్ తీసుకో, ట్రీట్మెంట్కి వెళ్ళు అట్లా అన్నారు. లేదు, మే ఖేలూంగా అని వచ్చాడు సచిన్. రావడం నిలబడడం కాదు,
మనం ఇప్పుడే అనుకున్నాం కదా, 38 పరుగులకు 4 వికెట్లు పోయాయి. ఆ వెళ్ళిన నలుగురిలో కూడా గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. కృష్ణమాచారి శ్రీకాంత్, సంజయ్ మంజ్రేకర్, మొహమ్మద్ అజరుద్దీన్, తర్వాత రవిశాస్త్రి, ఇలాంటి గ్రేట్ ప్లేయర్స్ అందరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోయారు. కానీ సచిన్ నిలబడి ఆడి 57 పరుగులు చేయడమే కాకుండా అదే వకారి ఇన్నింగ్స్ బౌలింగ్లో షాట్స్ కొడుతూ ఫోర్త్లు కొడుతూ 57 పరుగులు చేస్తూ సిద్ధుతో పాటు కలిసి 101 పరుగుల భాగస్వామ్యం నిలబెట్టి తన చరిత్రను తిరిగి రాశారు. మిత్రులారా, మీరు అందరూ కూడా మీ లక్ష్యం పెట్టుకున్నప్పుడు చాలామంది డిస్కరేజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారు కూడా. ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ బట్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్, టెల్ యువర్ సెల్ఫ్ ఎస్ ఐ క్యాన్, నేను గెలవగలను. మీకు ఎప్పుడు కూడా చెప్పుకోండి, 2 గొప్ప పదాలు చెప్పుకోండి, నేను గెలవగలను, నేను సాధించగలను. సో ఈ పదాలు మీరు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ ఫ్రెండ్స్. రియలీ వాట్ ఎవర్ గోల్ యూ సెట్ ఫర్ యువర్ సెల్ఫ్, మీరు ఏ లక్ష్యం మీకు పెట్టుకున్నా, మీ లక్ష్యం ఏది పెట్టుకున్నా కూడా మీరు సాధించి తీరుతారు, విజేతలుగా నిలుస్తారు, అచీవర్స్గా నిలుస్తారు, సమాజాన్ని మొత్తానికి స్ఫూర్తి ప్రదాతలుగా ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించడం, మీ మనసు చెప్తుందా, మీ మనసు ఈ లక్ష్యం వైపు వెళ్ళు అని చెప్తుందా, ఖచ్చితంగా దాన్ని నమ్మండి. ఖచ్చితంగా మీకు తిరియాలకు మీరు చేరుకుంటారు, విజేతలుగా నిలబడతారు. మీ జీవితంలో మీరు ఎంచుకున్న లక్ష్యాలన్నీ చేరుకొని విజేతలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.